హాయ్ అండి. వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు నేను బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా బాగా వచ్చిందండి. ఈ రైస్ చేయడం కూడా చాలా సింపులే. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిను, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాస్త దాంట్లోకి కావాల్సిన స్పైసీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవడమే. కాస్త జీలకర్ర, బే లీవ్స్, లవంగము, చెక్క, మిరియాలు అలా మీకు యాలకులు మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని వాటిని దోరగా వేయించుకోవడమేనండి. నేను చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వీటికి పెద్దగా వెజిటబుల్స్ ఏం అక్కర్లేదండి. ఇవి ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ టు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఇలా కలుపుకొని మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇందులో ఇందులో పెద్దగా వెజిటబుల్స్ ఏం అవసరం లేదండి. ఒట్టి ఉల్లిపాయలతోనే బావుంటుంది. ఏదైనా పక్కన గ్రేవీ కర్రీ పెట్టుకుంటే చాలా బావుంటుంది. నిన్న నేను మసాలా వంకాయ కూర రెసిపీ అప్లోడ్ చేశాను. అది కనుక దీని కాంబినేషన్‌లో తింటే చాలా బావుంటుందండి. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. నేను ఈ గ్లాస్‌తో 3 గ్లాసెస్ బగారా రైస్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ బిఫోరు. దానికి 1:2 రేషియోలో వాటర్ పోసుకోవాలి. 6 గ్లాసెస్ వాటర్ పోసుకొని లిడ్ పెట్టి బాయిలింగ్ స్టేజ్ వరకు కుక్ చేసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. అది బాయిల్ అయిన తర్వాత మనం ఇలా ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుని ఒక 10-15 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే ఎంతో చక్కగా మగ్గిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ రైస్ ఏ కర్రీస్‌లోకి మసాలా కర్రీస్ వేటిలోదైనా చాలా బావుంటుంది. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మసాలా రైస్, బగారా రైస్ రెడీ అయిందండి. తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. చాలా బాగా వచ్చిందండి. అసలు కుక్కర్‌లో కాకుండా విడిగా కూడా నిమిషంలో అయిపోయింది. అయితే దీనికల్లా నానబెట్టుకుంటే బియ్యం చాలా బాగా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.